హలో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే మనకు చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అప్లికేషన్స్ అనేవి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే సో ఏవైతే వేకెన్సీస్ అనేవి మనకు తీస్తున్నారో సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో భాగంగా మనకి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి, పీర్ ఎడ్యుకేటర్ జాబ్స్ ఉన్నాయి, చౌకీదారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫుల్ టైం జాబ్స్, యోగా థెరపిస్ట్, డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ టీచర్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనకి పార్ట్ టైం జాబ్స్. సో దీంట్లో భాగంగా జాబ్స్ అన్ని కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇనిషియల్ 1 ఇయర్ పాటు మీకు తీసుకుంటారు, తర్వాత ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు మీ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని. సో ఇందులో కొన్ని జాబ్స్కి ఏమో 5,000, అలాగే 9,000, 10,000, 25,000 ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మనకి 1 ఏప్రిల్ 2026 వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి సంబంధించి. సో వీటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 29th అయితే వస్తుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఏప్రిల్ 30, అంటే వితిన్ 1 మంత్లోనే మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైతే ఇమ్మీడియట్గా నాకు జాబ్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, రిమైనింగ్ డీటెయిల్స్ అని కూడా చూద్దాము. సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జాబ్స్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఉంటే కనుక అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఓన్లీ 10th ఉంటే కనుక మీరు చౌకీదార్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి 10th ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్ జాబ్స్కి ఏమో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మీకు హౌస్ కీపింగ్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్తో మీరు అయితే అప్లై చేయొచ్చు. పీర్ ఎడ్యుకేటర్ జాబ్స్కి ఏమో మీకు షుడ్ బి లిటరేట్, అలాగే ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ 1-2 years ఆఫ్ సో ఇది ఏంటంటే నార్మల్గా మీకు ఉండదు కాబట్టి దాన్ని స్కిప్ చేయొచ్చు. యోగా థెరపిస్ట్ ఇటువంటి జాబ్స్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 3 years పాటు ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు. ఓన్లీ 10th ఉంటే కనుక ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనీసం మీకు 18 ఉండాలి, మ్యాక్సిమం 42 అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి సంబంధించి 300 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 200 రూపీస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. సో డీడీ రూపంలో అయితే తీయాల్సి ఉంటుంది. డీడీ ఎవరి పేరు మీద తీయాలని చెప్పేసి ఇక్కడ మీకు హైలైట్ చేస్తాను చూడండి. ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డిపార్ట్మెంట్ సొసైటీ ఒంగోలు అని చెప్పేసి ఉంది కదా, ఆ పేరు మీద మీరు బ్యాంక్ వెళ్ళి డీడీ అయితే స్లిప్ తీసుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ఏం లేదు, 100 మార్క్స్కి మీకు సెలెక్షన్ ఉంటుంది. సో దాంట్లో మీ యొక్క అకాడమిక్ మార్క్స్ని బేస్ చేసుకొని, అలాగే మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ సో వెయిటేజ్ అయితే కేటాయించడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఈ విధంగా సెలెక్షన్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే అప్లై ఫామ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతాను. అప్లై ఫామ్ని అయితే ఫిల్ చేసేసి అటాచ్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి కాపీస్ అన్ని పెట్టాలి. అందులో ఎస్ఎస్సి, అలాగే మీ క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్లు అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి సబ్మిట్ చేయాలి. ఓకే, అప్లై ఫామ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. అప్లై ఫామ్ని అయితే ఫిల్ చేయండి. మీ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, అలాగే మీ క్యాండిడేట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సో మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన కాపీస్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకైతే మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు గైస్. థ్యాంక్